పొట్టా మహేష్ డ్రగ్స్ వ్యవహారం వైసీపీకి ఒక ఆయుధంలాగా మారింది. ఏపీని డ్రగ్స్ రహిత రాష్ట్రంగా చేస్తామన్న కూటమి ప్రభుత్వం టీడీపీ పేరుని తెలుగు డ్రగ్స్ పార్టీగా మార్చాల్సిన పరిస్థితి వచ్చిందంటూ విమర్శిస్తోంది. టీటీడీ చైర్మన్ ఒక మహిళతో వీడియోలో దొరికినా కూడా చంద్రబాబు యాక్షన్ తీసుకోలేదని, ఆయన అండతోనే కూటమి నేతలు ఇలాంటి అరాచకాలు చేస్తున్నారంటూ ఆరోపించారు మాజీ సీఎం జగన్. అయితే జగన్ పాలనలో వైసీపీ నేతలు చేసిన తప్పుల సంగతి ఏంటంటూ కౌంటర్ ఇచ్చింది టీడీపీ. ఏపీలో కూటమి ప్రభుత్వంపై పోరాటంలో దూకుడు పెంచింది వైసీపీ. అటు మొయినాబాద్ ఫామ్ హౌస్ కేసులో ఏలూ ఎంపీ పుట్టా మహేష్ డ్రగ్స్ సేవిస్తూ దొరకడం, ఇటు కొంతకాలంగా జరుగుతున్న టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు వ్యవహారం చంద్రబాబు ప్రభుత్వానికి తలనొప్పిగా మారాయి. తిరుమలపై పవిత్ర యుద్ధం అంటూ బీఆర్ నాయుడిని ఇరుకున పెడుతున్న వైసీపీ పుట్టా మహేష్ ని అరాచక మంత్రం పేరుతో టార్గెట్ చేసింది. చంద్రబాబు అండతోనే కూటమి నేతలు అరాచకాలు చేస్తున్నారని, డ్రగ్స్ సేవిస్తూ దొరికిన మొదటి ఎంపీ పుట్టా మహేష్ అన్నారు మాజీ సీఎం జగన్. పుట్టా మహేష్ డ్రగ్స్ సేవిస్తూ డ్రగ్స్ తీసుకుంటూ పట్టుబడ్డ ఫస్ట్ ఏకైక పార్లమెంటు సభ్యుడు. అది ఇక్కడితో మొదలు కాల, అది చంద్రబాబు నాయుడు గారి ఆయన అనుసరించే వైఖరి నుంచి మొదలవుతుంది. టీటీడీ చైర్మన్ ఓ మహిళతో వీడియోలతో దొరికినా చంద్రబాబు యాక్షన్ తీసుకోవడం లేదని, కూటమి నేతలకు ప్రజలకు మంచి చెయ్యాలనే మైండ్ సెట్ లేదన్నారు జగన్. ప్రస్తుత టీటీడీ చైర్మన్ గారు ఒక మహిళను మోసం చేసి వీడియోతో ఫోటోలతో అడ్డంగా దొరికిపోయినా కూడా నో యాక్షన్. ఆదినారాయణ రెడ్డి అని ఇంకొక ఎమ్మెల్యే, ఆదినారాయణ రెడ్డి కొడుకు ఇదే డ్రగ్స్ తీసుకుంటూ తాను కూడా హైదరాబాద్లో పట్టుబడితే నో యాక్షన్. అసలు ఈ మనుషులకు ఇలాంటి భావన ఉంది కాబట్టే ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఎందుకు అక్క చెల్లెమ్మలకు భద్రత లేని పరిస్థితి రాష్ట్రంలో ఉంది, ఎందుకు విచ్చలవిడిగా డ్రగ్స్ దగ్గర నుంచి లిక్కర్ మాఫియా వరకు ఈ రకంగా ఎందుకు రాష్ట్రం అంతా కూడా అతలాకుతలం అవుతా ఉందనంటే కారణం మైండ్ సెట్. ఇలా మైండ్ సెట్లు ప్రజలకు మంచి చేయాలని కాదు. మరోవైపు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడును పదవి నుంచి తొలగించాలని కోరుతూ ఏపీ వ్యాప్తంగా వైసీపీ నేతలు ఆందోళనకు దిగారు. బీఆర్ నాయుడుకి పవిత్రమైన పోస్టులో కొనసాగే అర్హత లేదన్నారు టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. ఆ వ్యక్తి ఆ పదవికి అనర్హుడు, ఆయన రాజీనామా చెయ్యాలి లేదా ఆయనను తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి గెంటివేయాలి అని మొత్తం హిందువులంతా కూడా గొంతెత్తి ఘోషిస్తున్న, నిమ్మకు నీరెత్తినట్టుగా ఉన్న కూటమి ప్రభుత్వం టీటీడీ చైర్మన్ పదవి నుంచి వెంటనే బీఆర్ నాయుడును తొలగించకపోతే చంద్రబాబు గౌరవం కోల్పోతారని మాజీ మంత్రి నారాయణ స్వామి అన్నారు. పవిత్రమైన దేవాలయం కాబట్టి ఆయన ఎన్ని మందితో సంబంధం పెట్టుకున్నా మనకేమి అభ్యంతరాలు లేవు. కానీ పవిత్రతా స్థలంలో ఉన్నటువంటి చైర్మన్ గారు ఇటువంటి పనులు చేయటం చాలా తప్పు. ఖచ్చితంగా బీఆర్ నాయుడు గారిని సస్పెండ్ కాదు, ఆయన నుంచి రిమూవ్ చేసేస్తే చంద్రబాబుకి ఎంతో అంత గౌరవం దక్కుతుంది. అయితే జగన్ పాలనలో వైసీపీ నేతలు చేసిన తప్పుల సంగతేంటని ప్రశ్నించింది టీడీపీ. టీటీడీలో అన్యమతస్థులకు పదవులిచ్చి తిరుమలను అపవిత్రం చేసింది వైసీపీ ప్రభుత్వమే అని టీడీపీ ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి కౌంటర్ ఇచ్చారు. దోచుకున్నాడు అందరినీ, అసలు మతం కాని వాళ్ళని తీసుకొచ్చి మతం వేశారు. ఎవరు క్రిస్టియన్ మతం తీసుకున్నారు కరుణాకర్ రెడ్డి, క్రిస్టియన్ మతం అవలంబించే జగన్మోహన్ రెడ్డి, క్రిస్టియన్ మతాన్ని అవలంబించే సుబ్బారెడ్డి, వాళ్ళు చైర్మన్లు ఎలా వేస్తారు? వేసిన ఈ దరిద్రం అంతా పట్టిన మనకి. వివేక హత్య కేసులో సునీత ఆరోపణలపై జగన్ ఎందుకు మాట్లాడటం లేదని మంత్రి అనగాని సత్యప్రసాద్ ప్రశ్నించారు. రోజు కర్నూలులో ఆసుపత్రి దగ్గరికి సిబిఐ వాళ్ళు వెళ్తే బాంబులు వేస్తామని బెదిరిస్తారు. మీరు ఇక్కడ ముఖ్యమంత్రిగా ఉండి అతను ఎంత కళ్ళ ముందు మనకు కనపడతా ఉంది. ఎన్ని రకాలుగా మీరు మార్చారు. బాబాయ్ హత్య, తోబుట్టు అంటే బాబాయ్ కూతురు, సోదరి, ఇంటి ఆడపడుచు, ఆమె మీద ఇంత ఘాటుగా స్పందిస్తే వాళ్ళ ఎంపీ మాట్లాడకుండా ఈరోజు మళ్ళీ వాళ్ళ నాయకులు ఎక్కడ పడితే అక్కడ చిల్లర వ్యవహారాలు చేస్తూ ఉంటారు. లిక్కర్ కేసులో ఎంపీ మిథున్ రెడ్డి, సీఎంఓ అధికారులను అరెస్టు చేసినప్పుడు జగన్ ఏం చేశారని ప్రశ్నించారు టీడీపీ నేత వర్లరామయ్య. మీ 3,500 కోట్ల రూపాయల మద్యం కుంభకోణం, మీ టీం, యువర్ క్లోజ్ టీం, యువర్ క్లోజ్ సర్క్యూట్, నీవే వాళ్ళే మీరు, వీళ్ళంతా చేసి 3,500 కోట్ల కుంభకోణం చేస్తే మీరు ఈ విషయాన్ని కప్పిపుచ్చి ఏదో చేయాలని మసిపూసి మారేడుకాయ చేయాలంటే అయ్యేది కాదు. ఇప్పటికే కూటమి ప్రభుత్వంలో వైఫల్యాలను అడుగడుగునా టార్గెట్ చేస్తున్న వైసీపీ చేతికి పుట్టా మహేష్ వ్యవహారం కొత్త అస్త్రాన్ని అందించినట్టుగా తయారైంది. పుట్టా ఎపిసోడ్లో వైసీపీ, టీడీపీ నెక్స్ట్ స్టెప్ ఎలా ఉంటుందో చూడాలి.